సో గైస్ ఇవాళ మా ఫ్రెండ్ బర్త్డే అనమాట. సో ఇప్పుడు మీరు వీడియోలో చూసినవన్నీ క్లియర్గా చూద్దరు కానీ దానికన్నా ముందు మా రూమ్మేట్ ఫాదర్ అయితే వచ్చారనమాట. సో అందుకని చెప్పేసి నేను మా రూమ్మేట్ ఖాళీ బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతున్నాం అక్కడికి అంటే ఎక్కడికో అనుకోకండి, గేట్ దగ్గరికి. మా రూమ్మేట్ షూస్ వేసుకుంటూ వీడియో తీయొద్దు బాగోదు అనింది, కానీ నేను వినను కదా, చేద్దంటారో అదే చేస్తా. సో ఇద్దరం మొత్తం తట్టబుట్ట సర్దుకొని తయారైపోయా వెళ్ళడానికి. సో ఈ వీక్ మొత్తం అయితే మా బీటెక్ వాళ్ళవి ఫేర్వెల్ జరుగుతాయి అనమాట. ఇవాళ అయితే సివిల్ వాళ్ళది ఫేర్వెల్. వాళ్ళ ఫేర్వెల్ నేమ్ వచ్చేసి స్విదాని అనమాట. ప్రతి ఒక్కరిది ఒక్క నేమ్ ఉంటుంది. పడిపోయింది. నాకు దీనికి ఏం సంబంధం లేదు, నేను వీడియో మాత్రమే తీస్తున్నా. భలే పడింది కదా కరెక్ట్ టైంకి అసలు. సో ఫైనల్గా మేము గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ముందెళ్తుంది మా రూమ్మేట్ అనమాట. గైస్ నన్ను షార్ట్ ఫిలింకో మూవీకో కెమెరామెన్లా తీసుకోవచ్చుగా, భలే రికార్డ్ చేస్తానండి మనుషులు మొహాలు పడకుండా, చేతులు కాళ్ళు. గైస్ ఇంతకు నా వీడియోని లైక్ చేశారా మీరు? ఒకవేళ చేసి ఉండకపోతే చేసేయండి. అండ్ ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఒకవేళ మీకు నాతో మాట్లాడాలనిపిస్తే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోయి డిఎం చేసేయండి, రిప్లై చేస్తా. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మా రూమ్మేట్ వాళ్ళ ఫాదర్ అయితే వచ్చేసారు. ముందు ఎవరినో చూసింది, వాళ్ళ డాడీ కాదు కదా అని చెప్పేసి అలానే కూర్చుంది. తర్వాత చూస్తే వాళ్ళ డాడీ వచ్చారు. గైస్ ఈ అబ్బాయి ఉన్నాడు కదా, తిను మా రూమ్మేట్ వాళ్ళ తమ్ముడు అనమాట. చాలా బాగా మాట్లాడుతున్నాడు, సేమ్ మా తమ్ముళ్ళని అనిపించాడు నాకు. సో ఫైనల్గా మా రూమ్మేట్ వాళ్ళ పేరెంట్స్ని కలిసి వాళ్ళు తెచ్చిన కేక్ తీసుకొని రూమ్కి వచ్చేసాం అనమాట. ఇదిగోండి వీళ్ళు మా సీనియర్స్ ఆడుకుంటున్నారు. సో నైట్ బర్త్డేకి వెళ్ళి ఏదో ఒకటి చేసి బయటికి తెప్పిద్దామని చెప్పి చాలా ప్లాన్ చేసాం, కానీ రాలేదు. అలా అటు వాష్రూమ్ వైపుకి వెళ్ళడం చూడంగానే మేము బకెట్లో వాటర్ పట్టుకొని పరిగెత్తామన్నమాట. మామూలు కాదు, మొత్తం తడిపేసాం. పాపం అప్పుడే స్నానం చేసిందను, ఇంకోసారి స్నానం చేసింది మా దయతో. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ, దీంతో పళ్ళపోతున్నాను భయ. అందరం కలిసి తనని తడిపితే తను మాత్రం ఒక్కతే మా అందరినీ తడిపేసిందనమాట. అమ్మో పాపం ఫీల్ అయినట్టున్నారు. అలా అందరూ నీళ్ళల్లో తడిచిన తర్వాత వెళ్ళి స్నానం చేసే గ్యాప్లో మా వేరే ఫ్రెండ్స్ అయితే ఈ డెకరేషన్ మొత్తం చేసేసారనమాట. చాలా బాగా చేశారు డెకరేషన్. అండ్ ఇదే అన్నమాట తెచ్చిన కేక్. యాక్చువల్లీ చాక్లెట్ కేక్ తెమ్మన్నాం, కానీ దొరకలేదంట. ఆ ఫ్లవర్ కొంచెం అట్టముకు అతుక్కుపోయింది, కానీ బాగానే ఉందిలేండి. సో డెకరేషన్ చేసింది అయితే వీళ్ళే అనమాట. ఇక్కడ కూర్చున్నారు కదా, బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఆ పింక్ టీ షర్ట్ అమ్మాయి అయితే అట్టముక్క కత్తుక్కున్న కేక్ కూడా నాకేసుకుని తినేస్తుంది. ఇదిగోండి తినే బర్త్డే గర్ల్. యాక్చువల్లీ మేము అందరం అయితే తీసుకెళ్తాం అనమాట బర్త్డే గర్ల్ని, అది పెళ్లి కూతురిని తీసుకెళ్ళినట్టు. కానీ దీనికి మాత్రం ఆగట్లేదు, నేనే వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ తిన బర్త్డే మేము ఎప్పుడు చేయలేదు, అంటే ఎప్పుడు ఎగ్జామ్స్ టైంలో లేదా హాలిడేస్లో వస్తాయి. సో తిన బర్త్డే చేయడం ఫస్ట్ టైం కాబట్టి ఆత్రం పడి వెళ్ళిపోతుంది తనే ముందు. బర్త్డే చేస్తున్నామని తెలిసి కూడా లోపలికి వెళ్ళంగానే ఏం తెలియనట్టు ఆ చేసే ఓవర్ యాక్టింగ్ ఉంటుంది చూడండి అసలు. అమ్మో అలా చెయ్యాలండి, తప్పదు వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం. సో డెకరేషన్ అయితే బాగా నచ్చిందంట. కాసేపు నుంచొని చూసుకుంది అండ్ కొన్ని డైలాగులు అయితే చెప్పింది. అదేనండి, ఇవన్నీ అవసరమా నాకు ఇప్పుడు, ఎందుకు ఇవన్నీ? సో ఇలా కొన్ని డైలాగులు అయితే వేసింది అనమాట. అలా దాని తర్వాత క్వీన్ ఎలిజబెత్కి పెట్టే కిరీటంని తెచ్చి తిన నెత్తిని పెట్టేసామన్నమాట. అంటే బర్త్డే గర్ల్ కదా, కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ ఉండాలి కదా. సో పేపరాజీ కన్నా దారుణంగా ఒకేసారి 10 కెమెరాలు తన వైపుకి ఫోకస్ చేస్తున్నాయి అనమాట. తనకి ఎటు చూడాలి అర్థం కాల. సో పాప అయితే గూగుల్లో ఎతికి మరీ ఇలాంటి పోజులు కావాలి, ఫోటోలు తీయండి నన్ను అని చెప్పేసి అడిగిందనమాట. సో సర్లే అని చెప్పేసి ఆనందాన్ని ఎవరు కోరుకోరు, సరే పోజ్ ఇవ్వు ఫోటోలు తీస్తా అని చెప్పేసి చెప్పాను అనమాట. సో తీసిన ప్రతి ఫోటోలో వీడియోలో లైటింగ్ బాగా పడింది అనమాట. సో దానికి రీజన్ ఈ వెనకాల లైట్ పట్టుకొని నుంచున్న కష్టజీవి అనమాట. నువ్వు పడ్డ కష్టానికి నేను యూట్యూబ్లో పెట్టకుండా ఉండలేకపోతున్నాను. సర్లే లేట్ అవుతుంది, కేక్ కట్ చేయమమ్మా అంటే ఉన్న కసి మొత్తం కేక్ మీద చూపిస్తుంది. ఒక బర్త్డే సెలబ్రేషన్కి వెళ్ళామంటే దాని వెనకాల మెయిన్ రీజన్ ఏంటి? కేక్ ముక్క కోసం, అంతే కదా. నేనైతే వెళ్ళేది దానికోసమేలేండి. సో చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత కేక్ కోసి ఇచ్చిందనమాట. ఆ ముక్కలు ఇస్తూ కూడా ఇది అవార్డు ఇచ్చినట్టు ఫోటోషూట్. మళ్ళీ తప్పదుగా, మళ్ళీ రేపు నాలాంటి వాళ్ళు వచ్చి నాకు కేక్ పీస్ ఇవ్వలేదని చెప్తే ఇలాంటి ఫోటోలు చూపించాలిగా. బర్త్డే గర్ల్ది మా రూమే. సో అందుకని చెప్పేసి అక్కడ కేక్ అందరికి ఇచ్చేసిన తర్వాత ఇంకా ఫోటోషూట్ అవుతూ ఉంటే ఆ కేక్ని తీసుకొని నేను మా రూమ్మేట్స్ రూమ్కి వచ్చేసాం. సో ఇక్కడికి వచ్చి నేను మా రూమ్మేట్స్ ఎంత కావాలంటే అంత తినేసాం. సో బర్త్డే అంటే గిఫ్ట్ ఉండాలి కదా. సో అందుకని చెప్పేసి గిఫ్ట్ తెచ్చి దాని బ్యాగ్ మీద పెట్టా. చాలాసేపు చూసాక అంత నోటీస్ చేయలేదు, లేకపోతే చూసిందో చూడనట్టు యాక్ట్ చేసిందో తెలియదు నాకు. చూడట్లేదు అని చెప్పేసి తీసి తన బెడ్ మీద పెట్టేసాను డైరెక్ట్. సో వచ్చిన తర్వాత చూసిందనమాట, చూసి ఓపెన్ చేసింది. గైస్ ఈ గిఫ్ట్లో ఏముందో చూసే ముందు నా వీడియోకి లైక్ చేశారో లేదో ఒక్కసారి చూసుకోండి, చేయకపోతే చేసేయండి ప్లీజ్. సో ఇది ఓపెన్ చేస్తూ 2-3 సార్లు అడిగిందనమాట, నాదేనా, నాకేనా, నిజమేనా అని చెప్పేసి. అంటే నాలాంటి వాళ్ళు గిఫ్ట్లు ఇస్తే 2-3 సార్లు ఆలోచించుకోవాలన్నమాట.
ఇచ్చింది నాకేనా కాదా అని చెప్పేసి. ఇదిగోండి అందులో చిన్న చిన్ని పేపర్ ముక్కలు అండ్ ఆల్సో రక్తం చిందించి ఒక లెటర్ రాసా. కోడి రక్తం ఇది, కోడి రక్తం పడిపోయింది. పేపర్ల మీద పేపర్లు చుట్టి 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 అసలు అన్ని పేపర్లు చుట్టడానికి అసలు నాకు ఎంత ఓపిక ఉండాలి చెప్పండి. అసలు అది బర్త్డేగా ఓపెన్ చేస్తూ నాకొద్దు నువ్వే ఉంచుకో అని చెప్పి అంత స్థాయికి వెళ్ళిపోయింది. అంత చిరాకు వచ్చిందనమాట అన్ని పేపర్లు ఓపెన్ చేయడం దానికి. సో ఇతనికి వేరే ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. సో ఇది వింటేజ్ లవ్ లెటర్ అండ్ దానికి చుట్టిన తాడికి ఒక రింగ్ ఉంది. ఇప్పుడు ఆ రింగ్ తన చేతికి పెట్టి ఆ లెటర్ చదివి చాలా అవుతాయి, మనకి ఎందుకులేండి. సర్లేను కానీ ఇంతకు వీడియోకి లైక్ కొట్టారా? కొట్టకపోతే కొట్టేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.